ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళకి సాక్షితంగా సింహరాశి వాళ్ళకి నడిసొచ్చే మహాలక్ష్మి. నడిసొచ్చే మహాలక్ష్మి అంటే చాలా గొప్ప మాట అండి. చేతుల లక్ష్మి ఆగది. ఇదే లక్ష్మికి కూడపెట్టి పైసకు పైసా కూడపెట్టి 4 రాళ్ళు మంచిగా జమ చేసి ఇంట్లో కట్టి పెట్టిన తర్వాత ఏదో ఒక అవసరం వస్తుంది. ఇంట్లో లక్ష్మి ఉన్న తర్వాత ఎవరో ఒకరు వస్తారు. అయ్యా 4 డబ్బులు అవసరం పడింది ఏమంటారు, కావాలంటారు, ఏమంటారు, జులుమి చేస్తారు. చూడండి, ఎంత వేయాలో అంతే వేయాలి, అంత దులిపి ఇవ్వవద్దు. ఇస్తే అది మీకు నష్టం. రెండోది, మీరు పైసా జమ చేయాలంటే జమ చేసిన తర్వాత ఎవరో వచ్చి అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇచ్చిన పైసా రావాలంటే చాలా కష్టం. రాత్రి అనకుండా పగలనకుండా మీరు కష్టపడ్డ తర్వాత ఉన్న పైసా ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే లక్ష్మి రాదు. మీరు ఎంత కష్టం చేసినా, ఎంత జతనం చేసినా పైసా ఉన్నప్పుడు ఏ రోగం రాదు, ఏ కష్టం రాదు. పైసా లేనప్పుడు అనవసరంగా ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చి ఇంటి ముందర నిలబడుతుంది. అలాగా మళ్ళీ ఒకటి ఏముందంటే చూడండి, ఈ రాశి వాళ్ళకి కొంత ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఎందుకో అయితే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అనుకున్నది అవుతుందో కాదు అనుకుంటున్నారు, కానీ ఈసారి మాత్రం తప్పకుండా జరుగుతుంది. మంచి జరిగేది యోగం ఉంది. కానీ దీనికి ఒకసారి మెయిన్ ఎక్కడికి వెళ్ళి రావాలి, షిరిడి, సాక్షితంగా షిరిడి పోయి రావాలి. చాలా బాగుంటుంది. ప్రేమ విషయం, అమ్మాయి మీద ఇష్టపడ్డా లేకపోతే మీ మీదన్నా అమ్మాయి ఇష్టపడ్డా ప్రేమ ఫలిస్తుంది. ప్రేమ ఫలిస్తుంది. పెద్దలు ఒప్పుకుంటారు, పెద్దలకి మీరు ఒప్పిస్తారు. ఒప్పించిన తర్వాత వెంటనే కళ్యాణం అవుతుంది, వెంటనే పిల్లలు అవుతారు, వెంటనే ఇల్లు అవుతుంది, వెంటనే జాబ్ అవుతుంది. అంత బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళకు జర శని చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఇంటి మీద జర దరిద్రం, దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. ఈ రాశి వాళ్ళకు కొంచెం దోషం చాలా చెడ్డగా ఉందండి. నాగదోషం, సర్పదోషం. ఈ నాగదోషం వలన ఏమైపోతుందంటే రాత్రి చెడ్డ కలలకు పడడం, నిద్రల మేలుకైతే ఇక ఊక ఎక్కువ ఆలోచించడం, ఏదేదో ఆలోచించడం, కాదే కదమని ఊక ఆలోచించడం. కానీ తొందర పడకండి, నిదానం చేయండి, మంచి జరుగుతుంది. ఎక్కడికి శ్రీశైలం ఒకసారి దర్శనం చేసుకోరండి. ఆ శ్రీశైల దర్శనం చేసుకుని వస్తే ఇంటి మీద ఉన్న దరిద్రం మాత్రం పోతుంది. చాలా బాగుంటుంది. జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఒక్కసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 4. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. చూశారా? 7 శని ఉంటే సతాయిస్తుంది, ఊక సతాయిస్తుంది. బరకత ఉండనియది, అరకత ఉండనియది, ఇంట్లో పైసా రానియది, వచ్చిన పైసా ఆగనియది, ఎటు వచ్చిన పైసా అటే పోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, ఏదో చెడు అనుకుంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనసు ప్రశాంతం ఉండదు. ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఏదో చేయాలనుకుంటే బయట పోతే అది ఏదో ఒకటి అవుతుంది. ఏదన్నా పోయి జాబ్ అన్నా బిజినెస్ అన్నా ఏదైనా చేద్దామని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే అది కాదు. మీరు మళ్ళీ ఒకసారిగా ఫోన్ చేయండి, మొత్తం మాట్లాడతా. నమస్కారం.